అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక విద్యా వాలంటీర్లకు సంబంధించిన అంశం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం చేపట్టాలి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి నియామకాలు జరిపి రిలీవ్ కానటువంటి ఉపాధ్యాయులను బదిలీ అయినటువంటి స్థానాలకు పంపాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేన పవన్ కుమార్ డిమాండ్ అయితే చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట విద్యా వాలంటీర్లను నియమిస్తూ గౌరవ వేతనం రూపాయలు 15,600గా నిర్ణయించడం హర్షణీయమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని, ఇక్కడ రిలీవ్ కానటువంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో కూడా ప్రధానోపాధ్యాయ పోస్టుతో పాటు బోధనేతర పనుల కోసం కూడా పాఠశాలలో నాన్ టీచింగ్ పోస్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనం ముందే అనుకున్నాము, ఖచ్చితంగా 1-2 జిల్లాలకు ఇచ్చిందంటే మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా అక్కడ డిమాండ్ అనేటువంటిది చేస్తారు. ఇక ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ అనేటువంటిది జరగడం వల్ల కొన్ని చోట్ల కంటే ఎవరు రానటువంటి చోట ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. కాబట్టి కొత్త టీచర్లు రావాలంటే కొంత సమయం అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఆ లోపు వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఈ రకమైనటువంటి నియామక ప్రక్రియ అనేటువంటి తెరపైకి అయితే రావడం జరిగింది. అయితే దీనివల్ల ఖచ్చితంగా డిఎస్సి లేట్ అవుతుంది అన్నది కాదు, దానికి సంబంధం లేదండి. అంటే డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది వాళ్ళు ముందుగా అన్నట్టు మనకు సెప్టెంబర్ 5కి అయితే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. కొంత లేట్ అయితే అవుతుంది. మరి ఎంత లేట్ అవుతుంది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఈ మనకు డిఎస్సికి సంబంధించిన ప్రాథమికకి విడుదల చేసి రెగ్యులర్గా దానికి సంబంధించిన ఫలితాలు మిగతా అంత ప్రక్రియ కూడా కంటిన్యూగా జరిగిందనుకోండి, ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ తొందరగా కంప్లీట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే సెప్టెంబర్ నాటికి అంటే దసరా నాటికి టీచర్లకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ పూర్తయ్యేటువంటి అంశాన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. కాబట్టి ఆ లోపు అక్కడ ఇబ్బంది జరగకూడదు అనేటువంటి అంశంలో భాగంగా ఈ రకమైనటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. ప్రజెంట్ అయితే మనకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మిగిలినటువంటి ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా ఇక్కడ పర్మిషన్ కోసం అయితే ప్రభుత్వానికైతే వినతి అనేటువంటిది వెళ్ళింది. మరి దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. విద్యాశాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే మనకు 14 వరకు ఎప్పుడైనా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈరోజు 12 కాబట్టి ఇక్కడ నిన్న మరియు మనకు మొన్న అక్కడ సెకండ్ సాటర్డే, దాని తర్వాత సండే కాబట్టి ఆ రోజు కూడా పనులు అయితే జరగలేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా 14 వరకు వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మీరు కూడా ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా రేపు వస్తుంది, మాపు వస్తుంది అని కాకుండా 14 వరకు వస్తుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణ మళ్ళీ ముందుకు వచ్చి డిఎస్సి లేట్ అవుతుందా అనేటువంటి అంశం పైన కూడా చాలామంది ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి చూద్దాం అది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందో. ఎస్సీ వర్గీకరణను ఏం చేద్దాం, క్రిమిలేయర్ అంశం పైన పార్టీ విధానం ఏంటి, కులగణన హామీ యాక్షన్ ప్లాన్ పైన రివ్యూ, రేపు రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఏఐసిసి భేటీ, ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ విధానాన్ని ఖరారు చేయడం పైన ఏఐసిసి కసరత్తు మొదలుపెట్టింది. క్రిమిలేయర్ ఇక్కడ విధానము పైన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడంతో పార్టీ విధి విధానాలను ఖరారు చేయడం పైన చర్చించనుంది. అయితే అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్లు, సీనియర్లకు సంబంధించినటువంటి నేతలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు, ఏఐసిసి సెక్రటరీలతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన పైన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినందున ఎస్సీ వర్గీకరణ అంశంతో ఇది ముడిపడి ఉండడంతో అనుసరించాల్సినటువంటి వైఖరి పైన, కార్యాచరణ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు రాష్ట్రాలకు చెందినటువంటి ఏఐసిసి ఆఫీస్ నుంచి సమాచారం అయితే వెళ్ళింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దానిలో ఇక్కడ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటి జరగనున్న వాటిపైన ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది అనేటువంటి అంశం. ఇక్కడ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన తరఫున ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు అనేది నేడో రేపో ఖరారు కానున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇక్కడ దీపాదాస్ మున్షితో పాటు పలువురు సీనియర్ లీడర్లు అయితే హాజరు కానున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ పీసీసీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ఇక్కడ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయడంతో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనున్నట్లయితే ఏఐసీసీ సమావేశంలో వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉన్నది. లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నందున దీనికి ప్రాధాన్యత అయితే ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి తీర్పు పైన లోతుగా చర్చించి పార్టీ పాలసీ నిర్ణయం చేసే విధంగా ఈ దిశగా సమీక్ష సమావేశం అయితే జరుగుతున్నది. అయితే ఈ రకంగా ఖచ్చితంగా దీనికి సంబంధించిన అమలుకు సమీక్ష సమావేశం అనేటువంటిది నిర్వహించడం, దాని తర్వాత అవసరాన్ని బట్టి దానికి సంబంధించి ఒక కమిటీని నిర్వహించడం, దాని తర్వాత జనగణన అనేటువంటిది జరగాలి. జరిగిన తర్వాతనే వీళ్ళ వర్గీకరణ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి కొంత సమయం అనేటువంటిది ఎక్కువగానే పడుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ల పైన దీని ప్రభావం పడకపోవడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఇదే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించండి అనేటువంటి అంశం ఇది మళ్ళీ మనకు దిశలో కూడా రావడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే ఎస్టీ వర్గీకరణను అడ్డుకోండి అంటూ కేంద్ర మంత్రి అతవాలేను కోరినటువంటి చెన్నై. అంటే కొంతమంది ఏమో దీన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ ప్రక్రియ ముందుకు పోవాలంటే కూడా మనకు కొంత సమయం అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఇప్పుడే మనకు ఈ అంశాలపైన కొత్త నోటిఫికేషన్ల పైన ఉంటుంది కావచ్చు, కానీ ప్రభావం పాత నోటిఫికేషన్ల పైన ఉండకపోవడానికి మనకు ఎక్కువ అవకాశం. ఇక హైడ్రాకు కొత్త పోస్టులు 3000 భర్తీకి ప్రతిపాదనలు. హైడ్రాకు సంబంధించినటువంటి ఇక్కడ అంటే హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణకు సంబంధించిన పరిరక్షణ సంస్థకు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి మనకు 3000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే అందాయి. అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అదేవిధంగా జలమణిలో అదనంగా ఉన్నటువంటి పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించనున్నారు. ఇంకా అవసరమైనటువంటి పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఆయా సంస్థల నుంచి మనకు ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది, అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలి అనేటువంటి విషయం పైన చర్చించి నిర్ణయిస్తారని తెలుస్తున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ భూములను ఈ సంస్థ పరిరక్షించాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికి ఎందరో ఉద్యోగులు అవసరం అనేటువంటిది అయితే చూస్తున్నాను. మొత్తంగా 3000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఈ హైడ్రాకు సంబంధించి కూడా మొదలైంది అనేటువంటి అంశము. నెక్స్ట్ ఏడాది కిందట రాసినటువంటి పరీక్షలు ఇంకా రానటువంటి ఫలితాలు అనేటువంటి అప్డేట్. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పరిస్థితి ఇది. పశు వైద్య వర్సిటీ పోస్టుల భర్తీలోను జాప్యము అనేటువంటి అంశము. ఇక్కడ సంవర్ధక శాఖ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకి ప్రతిష్టంభన అనేటువంటిది ఏర్పడింది. ఉద్యోగ పరీక్షలు నిర్వహించిన నియామకాలలో జాప్యం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులతో పాటు విద్యార్థుల్లో కూడా ఆందోళన అనేటువంటిది నెలకొన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్లియర్ చేయాలి అనేటువంటి అప్డేట్ పైన ఇక్కడ దీనిపైన ఒక అప్డేట్ అనేటువంటిది ఈనాడులో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకు ఈనాడులో రెగ్యులర్గా మనకు అందిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈనాడుకు సంబంధించినటువంటి దానిలో 3 పేజెస్ రెగ్యులర్గా వస్తాయి చదువు అనేటువంటిది. చదువులో భాగంగా ఈరోజు మనకు ఏది ఎంచుకుంటే మేలు, ఐఐటికి మరో దారి అని, దాని తర్వాత గిరిజన యూనివర్సిటీలో యూజీ కోర్సులు, పూణేలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టులు అనేటువంటి అంశము, ఎయిమ్స్లో అవకాశాలు అంటూ ఈ రకంగా అన్ని రకాల అంశాలను కవర్ చేసుకుంటూ దీనికి సంబంధించి చదువు అనేటువంటిది ఇస్తారు. దాని తర్వాత రెండవది ప్రతిభా 1లో కనుక చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రెగ్యులర్గా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను హైలైట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇస్తారు. ఇంతకుముందు మనం చూసాం కదా. దాని తర్వాత జ్ఞానాన్ని పంచి చైతన్యాన్ని పెంచి అంటూ తెలంగాణకు సంబంధించి చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అంశం, పత్రికలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఓడరేవుల విభజన సంతానము అంటూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశము డిఎస్సి టెట్ 2024 డిఎస్సి టెట్ 2024 జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం. అంటే ఇక్కడ టెట్ను కూడా కవర్ చేస్తున్నారు రెగ్యులర్గా. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ప్రతిభా 2లో అంటే 3 పేజీలు ఇస్తారు కదా, ఇంకో పేజీలో చూసుకుంటే కాసాగు గసాబాకు సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు మనం చూసింది. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా ఈ రకంగా రెగ్యులర్గా ఒక ఆర్టికల్ అనేటువంటిది వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ అనేటువంటి ముగియడం జరిగింది. ఖచ్చితంగా దీని నుంచి మనకు ప్రశ్న అనేటువంటిది ప్రతి పోటీ పరీక్షలో నెక్స్ట్ జరగబోయేటువంటి దానిలో రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అగ్రరాజ్యానిదే అగ్రస్థానం 126 పథకాలతో అమెరికా టాప్ పొజిషన్ అనేటువంటి అంశం. 6 పథకాలతో భారత్కు 71 స్థానం. గతంలో కనుక చూసుకుంటే 48వ స్థానం, 7 పథకాలు సాధించింది. ప్రజెంట్ 6 పథకాలతో భారత్కు 71 స్థానం. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్గా అంటే పథకాల పట్టికలో దానికి సంబంధించి అమెరికా అగ్రస్థానంలో ఉంది కదా, ఎన్ని కాంస్య పథకాలు, ఎన్ని స్వర్ణ పథకాలు, ఎన్ని రజత పథకాలు, ఆ రకమైనటువంటి అంశాలను కూడా క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఇక యునెస్కో జెమ్ వేదిక అంటూ మనకు బంజారాలకు సంబంధించి, దాని తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నివేదిక అనేటువంటి అంశం. ఇందులో భాగంగా మనకు వెలుగు సక్సెస్లో కూడా ఇప్పుడు మనకు ఇది ఈనాడులో ఇచ్చినటువంటి ప్రతిభకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఎట్లున్నాయో ఇదే దానిలో కూడా వెలుగు సక్సెస్లో భాగంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉపయోగపడే విధంగా ముఖ్యమైనటువంటి అంశాలు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నింటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా నేను మన గ్రూప్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే 2 రకాల ఇంగ్లీష్ పేపర్లు, ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్లో చేసేసి మీకు మన గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మనకు గుడ్ మార్నింగ్ గ్రూప్ ద్వారా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ముఖ్యమైనటువంటి అప్డేట్స్, మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు అందించబడతాయి. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.